విపక్షాల నిరసన మధ్యనే పలు కీలక బిల్లులను తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ద్రవ్య వినిమయ బిల్లును సభ ఆమోదించింది. బీఆర్ఎస్ సభ్యులపై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా సాంప్రదాయాలు పాటించకుండా బీఆర్ఎస్ సభ్యులు అల్లరి చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విమర్శించారు. అనంతరం అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు. వాయిదా అనంతరం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన వెంటనే సభలో ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సీఎం రేవంత్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పే వరకు తాము నిరసనలు తెలుపుతూనే ఉంటామని స్పష్టం చేశారు. సస్పెండ్ అయినా సరే వదిలే ప్రసక్తి లేదని భీష్మించి కూర్చున్నారు. దీంతో అసెంబ్లీలో భారీగా మోషన్స్ ను మోహరించారు.